యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే మనుష్య రూపముగా, మనుష్య ఆకారంగా ఈ లోకములో చిన్న పిల్లవాడిగా మనకలాగే పుట్టినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టుకనే క్రిస్మస్ అని జరుపుకుంటాం మనం. ప్రపంచంలో ఎవరు పుట్టినా క్రిస్మస్ జరపరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు జరుపుకునేదని క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగని ప్రపంచంలో ఎక్కువ దేశాలు, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రజలు జరుపుకునే పండుగ ఏంటి అంటే అది క్రిస్మస్ పండుగే. అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. నవంబర్ 25వ తారీఖు ప్రారంభించుకొని డిసెంబర్ 25వ తారీఖు దాకా ఎక్కడ చూసినా క్రిస్మస్ జరుపుతూ ఉంటారు. మీరు గమనిస్తే ఆ ఇళ్ల మీద, దారిలోను, హైవేల మీద పెద్ద పెద్ద నక్షత్రాలు ఎలక్ట్రికల్ లైటింగ్తో పెట్టేసి చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. కొన్ని మనకు మామూలుగా చలేస్తుంది, కానీ క్రిస్మస్ సంబరాల్లో, పండుగలో ఈ చలిని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వస్తుంటారు. మనం కూడా చేద్దామనుకున్నాం ఇక్కడ. కాకుంటే మీరు నిద్రపోయి ఒకసారి 8కో 9కో టీవీ చూసి అలసిపోయి నిద్రపోతారు. అప్పుడు మేము వచ్చి తలుపు కొట్టి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఎవడరా నువ్వు వచ్చావంటారు చీపురు కట్టట్టుకొని. మీ చేత తిట్టించుకోవడం ఇష్టం లేక రాలేదు. ఆ శుభాలేయో ఇక్కడే చక్కగా షామియానా టేబుల్స్ లైటింగ్ పెట్టుకుని ఇక్కడే చెప్పుకున్నాము. ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి క్రిస్మస్ యొక్క శుభాలు మీకును మీ కుటుంబాలకును. చాలామంది పురుషులు రాలే, స్త్రీలు మాత్రమే వచ్చారు ఇక్కడికి. మరి పురుషులు ఈ పాటి ఇంట్లో చక్కగా తినేసి పడుకుని ఉంటారు, టీవీ చూసుకుంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు. వారికి, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు కూడా ఈ క్రిస్మస్ శుభాలు కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చూసినప్పుడు అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే, గొర్రెల మందల కాపరులు పొలములో గొర్రెలను కాచుకుంటూ ఉండగా వారి దగ్గర ఒక దూత, రాత్రి సమయంలో మంచులో, చలిలో ఒక దూత ప్రత్యక్షమైందంట. దూత ప్రత్యక్షమైంది. చీకటి, చలి, ఊరికి దూరంగా పొలంలో గొర్రెల మందలు కాచుకుంటున్నారు. దూత తెల్లగా దగదగ మెరుస్తా ప్రత్యక్షమయ్యేసరికి దూత ఎప్పుడైతే దగ మెరుస్తుందో ఏళ్ళలో గజ 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 వణుకు మొదలైంది. ఎందుకు? దూత దగ మెరిసిపోతుంటే ఆ గొర్రెల కాపర్లో ఏం ప్రారంభమైంది? గజ 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 వణుకు ప్రారంభమైంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత అర్ధరాత్రి ఏదో దయ్యం వచ్చేసింది అనుకున్నారు, ఏదో భూతం వచ్చింది అనుకున్నారు. అప్పుడు ఆ దూత మాట్లాడుతూ ఉన్నది, భయపడకుడి. చెప్పండి ఏంటంట? భయపడకుడి అని చెప్తా ఉంది. భయపడకుడి అని చెప్తా ఉంటే, ఏమిటి మనం భయపడుతున్నాం కదా, భయపడవద్దని చెప్తున్నారు ఏమిటి అని చెప్పేసి వారు కంగారు పడుతూ ఉంటే అప్పుడు అంటున్న మాట ఏంటంటే, సకల ప్రజలకు కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును మీకు తెలియజేస్తున్నానని ఒక మాట వచ్చింది. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏమిటంటే, కన్యక అయినటువంటి మరియమ్మ అనేటువంటి ఒక ఆమె, కన్యక, పురుషుణ్ణి ఎరుగినటువంటి ఒక యవ్వన కాలపు స్త్రీ, యవ్వనస్తురాలు. ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఒక కుమారుని కని, ఆ కుమారుని సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో ఉన్న పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని చెప్పేసి చెప్పగానే వారు గొర్రెల మందలు అక్కడ విడిచిపెట్టి వేసి చీకట్లో వారు హడావుడిగా గొంతులు వేసుకుంటా. ఎందుకని? మహా సంతోషకరమైన శుభవర్తమానము అనగానే వారికి సంతోషం వేసి, ఎందుకంటే వారు చలిలో గజగజ వణికిపోతున్నారు. ఆ గొర్రెల మీదకు ఎప్పుడు ఏ కుక్కలు వస్తాయో, ఏడు కుక్కలు వస్తాయో, నక్కలు వస్తాయో, తోడేళ్ళు వస్తాయో, ఎలుగుబంట్లు వస్తాయో, చిరుతపుళ్ళు వస్తాయో అని వారు భయపడతా ఉన్నారు. ఆ గొర్రెలు వారి జీవనాధారము. గొర్రెలు పెంపకం చేసి పెంచి వాడిని నమ్ముకొని వారు బ్రతుకుతారు. ఆ గొర్రెల బొచ్చును తీసి ఉన్నిగా చేసి వారు అమ్ముకొని బ్రతుకుతారు.
గొర్రెల మాంసమును అమ్ముకొని బ్రతుకుతారు. ఆ గొర్రెలే వారికి జీవనాధారం. ఆ గొర్రెల మీదకి అర్ధరాత్రి సమయంలో ఏ విష జంతువులు, క్రూర జంతువులు వస్తే భయపడుతూ ఉన్నారు వాళ్ళు. పైగా వారి భార్య బిడ్డలు ఊర్లో ఉన్నారు. మగవాళ్ళందరూ గొర్రెలు కాస్తూ ఉంటే భార్య బిడ్డలు ఎక్కడున్నారు? మన పెరికిళ్ళు చాలామంది భార్య బిడ్డలు ఇళ్లలో ఉంటే మందిరంలో క్రిస్మస్లో ఉంటే మగవాళ్ళు చాలామంది మందల గాయటం లేదు కానీ మందులు తాగుతూ ఉన్నారు. నిజమే ఈ మాట. మందల్లో గాయట్లేదు కానీ మందులు తాగుతూ ఉన్నారు. చాలాసార్లు రోడ్డు మీద వెళ్తా చూస్తున్నారు, గోడ పక్కన చేరుతారు. గోడ పక్క అంటే మనకు చాలా ఫేమస్ మన పెరికిళ్ళు. గోడ పక్క అంటే అందరికి చిన్నపిల్లలు కూడా గోడ పక్కన చెప్పేస్తారు వాళ్ళు. అంత అడ్రస్ ఫేమస్ అయిపోయింది. మందలు కాచుకుంటా భార్య బిడ్డలు అయ్యో ఇద్దరు విడిచి వచ్చామే అని వారు గొర్రెల కాపర్లు బాధపడతా ఉంటే మన ఊళ్ళో మగోళ్ళు మాత్రం చక్కగా సుష్టిగా సేవించి వస్తూ ఉంటారు. పిల్లలు గమనించాలి. ఇక్కడ వారు భయపడుతూ ఉండగా వారికి వచ్చిన మాట ఏమిటంటే భయపడకుడి. గమనించండి రెండు మాటలు. ఈ రోజున మనం కూడా చాలా విషయాలు భయపడతా ఉన్నాం కదా. చాలా విషయాలు భయపడుతున్నాం. రోడ్డు మీద వెళితే తిరిగి వస్తామో లేదో భయం. రోడ్డు మీద వెళుతూ ఉంటే ఏ లారీ, ఏ ట్రక్కు, ఏ కారు కొట్టేస్తుందో అని భయం. చిన్న జలుబు చేసినా, కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా తగ్గుదో అని భయం. అప్పుల వల్ల భయం, కుటుంబ సమస్యల వల్ల భయం, ఆర్థిక భారముల వల్ల భయం, సరిహద్దు తగాదాల వల్ల భయం, కుటుంబ గొడవల వల్ల భయం, ఉద్యోగం ఉంటుందో ఓడదో ఊడిపోతుందన్న భయం, పెళ్ళవుద్దో లేదన్న భయం. ఇలా ఉన్న రకరకాల భయాలు ఉన్నాయి మనకి. ఇవి కాక ఈ రోజుల్లో మోసం పెరిగిపోయింది. కొంతమంది చీటీలు కడతా ఉంటారు పాపం. చీటీలు కట్టిన తర్వాత ఆఖరి ఇక వచ్చే నెలలో ఆపై నెల ఇస్తామని చెప్తున్నారు. ఇస్తారు కదా అనుకుంటే ఎకరం పెట్టి సరిపోతున్నారు. వీళ్ళు అప్పిస్తున్నారు, అవసరానికి అప్పు తీసుకుంటున్నారు మన దగ్గర. మరలా తిరిగి అప్పు కట్టమంటే గొడవకి ఎదురు తిరుగుతూ ఉన్నారు. అప్పు కట్టకపోగా బాకీ తీర్చట్లా, సంవత్సరాల తప్పుడు వడ్డీలు కట్టట్లా. మొన్న దగ్గర పాస్టర్ గారు వచ్చాడు. ఆయన 3 సంవత్సరాల క్రితం అంటే ఎవరికి అడ్డం ఉండి కొల్లేరులో అడ్డం ఉండి 3 లక్షలు అప్పు ఇచ్చాడు 3 సంవత్సరాల క్రితం. తీసుకునేటప్పుడు బాబు పాస్టర్ గారు అయ్యారు కాళ్ళ మీద పడినంత పని చేసేసి ఆయన అప్పు తీసుకున్న వాళ్ళు తీసుకున్న 2వ నెల నుంచి వడ్డీ కట్టడం మానేశారు. కట్టినప్పుడు కడతాం, వచ్చినప్పుడు తీసుకో అన్నారంట. ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు తీసుకో, నువ్వు అడిగి తెస్తావా ఏంటి? మేము ఇప్పుడు డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. వాళ్ళకి సంపాదన లేదా? చేపల మీద బాగా డబ్బులు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. అలా 2-3 సార్లు అడిగేదారు. 4వసారి అడిగేసరికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు వాళ్ళు పాస్టర్ గారి మీద. అంటే మంచితనం అనేది లేదు వీడు ఎక్కడా కూడా. ప్రతిదానికి చెడ్డతనాన్ని మనం చూస్తున్నాం. ప్రతి చోట మోసమే ఉన్నది, ప్రతి చోట స్వార్థం ఉన్నది, ప్రతి చోట కపటం ఉన్నది. అన్నదమ్ముల మధ్య కూడా కపటం వచ్చేసింది, అక్క చెల్లెల మధ్య కపటం వచ్చేసింది, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య కపటం వచ్చేసి మోసం వచ్చేసింది, భార్యాభర్తల మధ్య కూడా మోసం జరుగుతూ ఉంది. అవును కదమ్మా, మీరు కూడా చాలాసార్లు మీ ఆయన గారి డబ్బులు తీసేసి వాడుకున్నారుగా, చెప్పకుండాను. మరి మోసం కాదు అది, అబద్ధం కాదు, జరుగుతున్నాయి. ఆయన ఎందుకో డబ్బులు పెట్టుకున్నాడు, ఏ చీటీ కట్టాకో డబ్బులు పెట్టుకుంటే ఆయన కామ్గా ఆయన పడుకున్నప్పుడు తాకినప్పుడు తీసేసి వాడుకున్నాంగా మనం. కనుక భార్యాభర్తల మధ్య కూడా ఏమని చెప్పండి, ఇప్పుడు మంచితనం లేదు ఈవేళ ఎవ్వరి మధ్య. అసలు మంచితనం అనేది కలుషితమైపోయింది, మంచితనం అనేది కలుషితమైపోయింది. గమనించిన ప్రియులారా, మీకు వాక్యం జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ బైబిల్ ఉన్నవారు తెరవండి, లేని వారు వినండి. నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి.
ఈవేళ లోకమంతా మోసంతో, కపటంతో, దుర్మార్గంతో, దొంగతనంతో, దోపిడీతో నిండిపోయి ఉంటే ఈవేళ ప్రభు అంటున్నారు, నా మంచితనమంతయు నీ ముందు కనపరిచెదను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, నా మంచితనము, మనుషుల్లో మంచితనం లేదు. వేళ స్వార్థం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది. అటువంటిప్పుడు నువ్వు నాశనమైపోతూ, పాడైపోతూ, బాధపడుతూ, దిగులు పడుతూ, బెంగ పెట్టుకొని, చింతపడుతూ, అనారోగ్యం, వీళ్ళ షుగర్లో బీపీలు ఎక్కువైపోయి, పరిస్థితులు అర్థం కాక, పరిస్థితులు మన అదుపులోకి రాక, చేయి దాటిపోయి, ఏం చేయటానికి పాలుపోక, ఎవరితో చెప్పుకోవడానికి లేక అలమటించిపోతున్నప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీ ముందు నా మంచితనమును కనపడేలాగా చేస్తాను. చెప్పగలం ఒకసారి. ఏంటంటే చెప్పండి, నాతో పాటు చెప్పండి మాట. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. మీ ఎదుట కనపరచెదను. నా మంచితనమంతయు మీ ఎదుట కనపరచెదను అంటున్నాడు. ప్రియులు గమనించండి, ఆ మంచితనం ఏదైతే ఉందో ఆ మంచితనమే యేసయ్య రూపములో ఈ లోకములో ఉద్భవించింది. అదే క్రిస్మస్. చెప్పకూడదు ఒకసారి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే ఎవరన్నమాట? మంచితనము. ఇవాళ మంచితనాన్ని మర్చిపోయాం మనం. మంచితనం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. మంచితనం ఎప్పుడో మన మధ్యలో నుంచి సాగిపోయింది, మన మధ్యలో లేదు. ఇవాళ మనుషుల మధ్యలో మంచితనము లేదు. కానీ ఆ మంచితనము లేకుండా మనం బాధపడుతూ ఉండగా, ఆ మంచితనము లేకుండా మనం ఇబ్బంది పడుతూ ఉండగా, ఏ ఇద్దరి మధ్య ఉండవలసిన మంచితనము లేకపోతూ ఉంటే దేవుడు నిన్ను చూచి బాధపడి ఏమన్నాడు తెలుసా? నా మంచితనం అంతయు నీ ముందుకు నేను కనపరుస్తానన్నాడు. ఆ మంచితనమే యేసయ్య. యేసయ్యలో ఉన్న మంచితనం మరి ఎవరి దగ్గర లేదండి. యేసయ్యలో ఉన్న ప్రేమ మీ లోకంలో మరి ఎవరి దగ్గర లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక పేజీ ప్రకృతి మన మధ్యగా అయ్యగారు వచ్చారు. ఆయన సమయం అప్పగిద్దాం. కొద్ది నిమిషం చెప్పానుగా మిమ్మల్ని మాయ చేస్తారని. ఆ మాయ పాస్టర్ గారు ఈయనే మిమ్మల్ని మాయ చేస్తారు. ఇప్పుడైనా అంటే మ్యాజిక్ చేస్తారండి. పేజీ ప్రక్క తిప్పితే 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జన్మలోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనటువంటిది. అద్భుతమైన కార్యములు. ఆ మంచితనం ఏంటయ్యా అంటే, నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి వేళ. ఇంకా ఇలాంటి వాడు ఉండబట్టే లోకం ఇంకా ఉంది, ఇలాంటి వాడు ఉండబట్టే లోకం ఇంకా నడుస్తుంది అని మనం చెప్పుకునే అంత కంటే కూడా మించిన మంచితనము యేసయ్య రూపంలో క్రిస్మస్ రోజున మన మధ్యకు వచ్చింది. చెప్పకూడదాం. యేసయ్య అంటే మంచివాడు. లోకములో ఎక్కడా కనపడని మంచితనమంతా కూడా యేసయ్యలో ఉన్నది. ఆ యేసయ్య రూపంలో ఉన్న మంచితనాన్ని మనము ఏమన్నామంటే యేసుక్రీస్తు పుట్టారని చెప్పి అన్నాం. కానీ ఆ రోజున యేసు ప్రభు పుడతా ఉంటే మా దగ్గర స్థలం లేదు, మా దగ్గర స్థలం లేదు అన్నారు. ఈవేళ ఆ మంచితనం కరువైపోయింది మనకి. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు తెచ్చుకుందామంటే న్యాయంగా వస్తున్నాయా? పోనీ ఏదన్నా వ్యాపారం చేద్దామంటే న్యాయంగా నడుస్తుందా? ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి న్యాయంగా వస్తున్నాయా? ఎవరికైనా సాయం చేస్తే మనం తిరిగి మంచితనం ఉంటుందా? మంచితనం ఉండదు. ఎక్కడా కూడా తిరిగి మంచితనాన్ని పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటుండగా
నా యేసయ్య మంచి వాడుగా మంచి దేవుడి యొక్క మంచితనం రూపంలో ఉద్భవించాడు. అన్నే క్రిస్మస్ అంటున్నాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో బిషప్ విజయరాజయ్య గారు ఉన్నారు. వారు చెప్పిందంటే వారు అంగీ వేశారు, చూసారా? అది చాలా విలువైంది. అది దైవికమైనటువంటి అంగీ. అది కొంతమందికి అర్హత ఉంటుంది అది వేయటానికి. నేను వేసుకోకూడదు కూడా. వారికే ఉంది అర్హత. అంటే దేవుడు వారిని అలాగా అభిషేకించుకున్నారు. వారు ఆ అభిషేకించబడిన దైవజనులు ఈరోజు మన మధ్యలో ఉంటుంది. చాలా సంతోషం. వారికి ఈ ప్రాంతమంతా చాలా అంగుళం తెలుసు. ఆయనకి కొత్త వారేం కాదు. కాలువలు దగ్గర నుంచి జంక్షన్ దాకా, ఏలూరు దాకా అన్నీ ఆయనకి బాగా తెలిసిన సంగతి. వాడు చెల్లిగారు వాళ్ళు కానుబోలులో ఉంటారు. వస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఓకే, సరే. కనుక మన మధ్యలో ఉన్న దైవ సేవకులు విజయరాజయ్య గారికి కొద్దిసేపు ఈ సమయాన్ని అప్పగిద్దాం. చాలా సమయం అయిపోయింది. ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను. కానీ ఎంత టైం ఇప్పుడు? 10 నిమిషాలు ఎక్కువ 10 అయింది. అంత ఒక పావుగంట అలా కాదు, పావుగంట 20 నిమిషాలు 6 గంటల లోపు. అంటే అది చలిగే ఉంది కదా, 10 అయిపోయింది కదా, అందుకే అదే మాట చెప్తున్నాను. కనుక త్వరగానే ముగించుకుందాం. చిన్నపిల్లల కార్యక్రమాలు ఈలోపు డాక్టర్ బాలు కూడా మన మధ్యకు వస్తారు. కనుక ఈలోపు మరి అయ్యగారి సమయం ఇస్తున్న చప్పట్లు కొట్టి అవన్నీ ఆహ్వానించుకుందాం. విజయరాజయ్య గారు మరి సమయాన్ని అప్పగిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు కూడా ఈ దేవుని వాక్యాన్ని అందించినటువంటి మా బావగారు రవికుమార్ గారికి అందరు కూడా, మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించును గాక. నేను వచ్చేటప్పుడు ప్రోగ్రాం ఇక్కడే, నేను కాస్త బిజీగా ఉంటాం ప్రోగ్రామ్స్లో. ఈ నవంబర్ 25 నుంచి ఇప్పటికీ సుమారుగా 15 సెమీ క్రిస్మస్లో పాల్గొన్నాను. 15వ సెమీ క్రిస్మస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అన్ని సెమీ క్రిస్మస్లో పాల్గొన్న. రాత్రి ఏలూరులో చిన్నపిల్లల మధ్య కార్యక్రమంలో 500 మంది పిల్లల మధ్యలో చిన్న కార్యక్రమం పాల్గొన్నాం. ఇవాళ ఏలూరులో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనందరికీ కాళ్ళు చేతులు బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాం. కానీ కొంతమంది కాళ్ళులో చేతుల్లో రకరకాల పరిస్థితులు ఉన్నారు. ఇవాళ ఉదయం బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ మధ్య పరిచర్య. వాళ్ళు 200 మంది గుడ్డి వాళ్ళ మధ్య క్రిస్మస్ చేశాం. అదేవిధంగా మొన్న 2-3 రోజుల క్రితం లెపర్సీ వాళ్ళ మధ్య పరిచర్య చేశాం. వాళ్ళు క్రిస్మస్ చేశాం. లెపర్సీ వాళ్ళు కేక్ కటింగ్ చేసి మనకి హ్యాపీగా కాళ్ళు చేతులు బాగున్నాయి. దేవునికి స్తోత్రం అంటే చేయత్తలేం. ఒక చేయెత్తుతాం, కొంతమంది ఇంటికాడ పెట్టి వచ్చేస్తారు, చేతులు ఇక్కడ తీసుకురారు. కాబట్టి వాళ్ళ మధ్య, ఇంకొకటి ఎయిడ్స్ వాళ్ళ మధ్య చేసాం పరిచర్య. కాబట్టి వాళ్ళ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో అక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగున్న చర్చ్లో అయ్యగారు ఊరు వెళ్ళాడు, హైదరాబాద్. అందుకోసం వాళ్ళు మా దగ్గర ఉండండి అన్నారు. ఈ అయ్యగారిని పర్మిషన్ అడిగి అక్కడ ఉన్నా. కాబట్టి పర్మిషన్తో అక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఆలస్యమైనందుకు మన్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందుకోసం వచ్చాను. అయితే ఈ సమయంలో నేను చిన్నపిల్లల మధ్య పరిచర్య కోసం లమ్మాడి, ఎరుకుల, యానాది, కోయ ఊర్లు వెళ్తుంటే ఒక్కోసారి వెళ్ళినప్పుడు బాగా అర్థం అవ్వాలి, వాళ్ళకి తెలియాలి అని అంటే కాస్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను మ్యాజిక్ షో చేసి చూపిస్తుంటాను. మ్యాజిక్ షో చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. వాక్యాన్ని జోడించి చెప్తుంటాను. ఇప్పుడు వాక్యం జోడిస్తూ మీకు 2-3 ప్రోగ్రామ్ మీకు చూపిస్తాను, చూడండి. అదేవిధంగా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తాను. పిల్లలు నాతో వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నేను, నాతో వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేద్దాం. మీరు కూడా ఆపేయండి అని ఇలాగంటే కానీ ఆపేస్తా. ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతే వెనక నుంచి అయ్యగారు ముందే చెప్పారు 15 గంట అన్నారు. 15 గంట చెప్పొచ్చు, 10 నిమిషాలు చెప్పొచ్చు. ఆపేయండి అని మీరు ఇలాగంటే చాలు, ఆపేస్తా. లేదండి ఇలా అన్నారు అనుకో, ముందుకు వెళ్తుంటాను. అప్పుడు అయ్యగారు ఇంక వెనక నుంచి ఆఫర్ ఇంకా తెడ్డయ్యారు. ఇంకా ఓకే, చూద్దామా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటమ్మా? పల్లెటూరులో చాలామంది
క్రిస్మస్ అంటే ఆరాధన అంతే. కానీ పల్లెటూరులో ఏం చేస్తుంటారు, క్రిస్మస్ అంటలా కిస్మిస్ పండుగ అంటారు. ఏ పండుగ? కిస్మిస్ పండుగ. అంటే అర్థం ఏంటి? కిస్ మిస్, దేవుడు వెళ్ళిపోయాడు. అదే నా క్రిస్మస్ పండుగ అంటే. క్రిస్మస్ పండుగ అంటగానే పప్పులు, లడ్డూలు, బిస్కెట్లు, అరిసెలు, గారెలు, వడలు, ఇదే క్రిస్మస్. కొంతమంది చందన, బొమ్మన, కొమ్మన 9,000 అది క్రిస్మస్. కొంతమంది ఇంటి పండగ, కొంతమంది ఒంటి పండగ, కొంతమంది పంటి పండగ, కొంతమంది చెట్టు పండగ, కొంతమంది స్టార్ పండగ, కొంతమంది ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. లేదనుకుంటున్నారా? ఇంటి మీద స్టారు, ఇంట్లో కొంతమంది, అందరు కాదు రాయ్. మళ్ళీ మీరు అనుకుని మమ్మల్ని అంటున్నారు ఏమన్నా, కొంతమందిలే స్టారు అన్నీ. కొంతమంది చెట్టు పండగ, ఇలా పండగలు చేస్తారు. అసలు క్రిస్మస్ పండుగ అంటే అయ్యగారు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పారు. దాని గురించి వాక్యం చెప్పడం కాదు. ఇప్పుడు మ్యాజిక్ షో పిల్లలకి పెద్దలకి అందరు కూడా కొద్ది అర్థమయ్యేటట్టుగా కొద్ది మాటలు మీకు తెలియజేస్తే జాగ్రత్తగా వినండి, చూడండి, ఓకేనా? నా దగ్గరికి కొంతమంది పిల్లలు రావాలి అంటే చదివే పిల్లలు రావాలి, చదవని వాళ్ళు చదువుకోవాలి. నేను ఇది తెలుగు చదివాలి, కొంత ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. నాకు తెలుగే రాదండి, ఇంగ్లీషే అంటే నేను చేసేది లేదు. ఇంగ్లీష్ కాదు, తెలుగులో చదవగలిగిన వాళ్ళు రావాలి. 8th క్లాసా 6th, అసలు భయపడపాకమ్మ, ఏం కంగారు లేదు, రండి. ఎవరెవరు చదవగలిగిన వాళ్ళు రావాలి, ఊరికే రావద్దు. 8th క్లాసా 6th క్లాసా 7th క్లాసా, రైట్, వస్తావా? ఒక పేపర్ తీసుకో, ఒక్క పేపర్ తీసుకో, రైట్. తీబాకాలు ఉంచు అంతే. నెక్స్ట్ ఇంకొకరు ఆడపిల్లగా మగపిల్లగా రావాలి, త్వరగా రావాలి, లేట్ చేయొద్దు. పంపిది కానీ రావాలి, త్వరగా రావాలి. ఇంకా తెలుగు చదివిన వాళ్ళు ఏరా రావా? ఏం చదువుతున్నావు? తెలుగు చదువుతున్నావా? వీడు తెలుగే చదువుతున్నా అంట, అప్పుడే మాయలోకి వెళ్ళిపోయాడు. ఏం చదువుతా తెలుగులో అంటున్నాడు. ఇంకొకరు అమ్మ ఏం చదువుతున్నాను? చదవగలవా? రా పేపర్ చదువునానా? భయం పడిపోతుంది ముందే, అసలు అక్క రానంటుంది. ఇంకెవరు? రారా బాబు, నువ్వు రారా? ఏం వణుకుతున్నాడు రా అయ్యా. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు రారా. వీడు చదువుతాడా? ఆడి బదులు నువ్వు చదువు. అమ్మ భయం పడుతుందా? పేపర్ తీసుకో, అది ఆడి బదులు నువ్వు చదువు. కానీ ఇంకొకడు వస్తారు ఎవరైనా? పెద్దవాళ్ళు ఎవరైనా రావచ్చు. పోనీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు రండి. ఎవరైనా రాగలుగుతారా? యూత్ కానీ ఓకే, రారేగా, సరే. ఇప్పుడు నేను పేపర్లు ఇచ్చాను కొన్ని. ఆ పేపర్లు ఏముందో చదువుతారు, వినండి. నేను చిన్న చిన్న అబద్ధాలు ఆడతాను. నేను నాన్న మాట వినను. చూసారండి, ఇక్కడ వాళ్ళ అమ్ముందా? వింటాడమ్మా? గ్యారంటీనా? ఎండో చూసా, వింటాడా? అబ్బో మంచోడైతే. నేను నాకన్నా చిన్నవారిని కొడతాను. ఒక్కటి అడగొద్దు. ఇన్ని దారుణాలు చూశాక నేను కూడా దారుణం చెయ్యాలా ఇప్పుడు? కొడుకు కోసం, మాత్రం కొడుకు కోసం. నేను అమ్మ మాట వినను. అమ్మా ఇది నేను కాదు, ఇందులో ఉన్న చదివాను. చూసారమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు అంటారా? మంచిగా మారిపోదాం అనుకుంటున్నారు, మంచిగా మారిపోతారు వీళ్ళు మంచోళ్ళు. వాళ్ళ మాట వినరంట. ఇవన్నింటినీ ఒకసారి చేద్దాం అంటే కాల్చి పడేద్దామా? మంచిగా మార్చేద్దాం. వేసే అగ్గిపెట్టి ఇవ్వండి, అగ్గిపెట్టి ఇవ్వండి.
అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందంటే అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు ఎక్కడ పెడతాడికి. మరి అయ్యగారి దగ్గర ఉంటుంది, మరి ఎవరి దగ్గర ఉంటుంది, అయ్యగారి దగ్గరే ఉండాలి. అక్కడ కేక్ తెచ్చారు కానీ అగ్గిపెట్టి తేలా, నేను వెలిగించాల్సింది అగ్గిపెట్టి. ఇది అగ్గిపెట్టి. ఏమవుతున్నాయమ్మా? కాలిపోతుంది. 1 2 3 కాలిపోతున్నాయి. కాలిపోతే మంటలు వస్తాయా, మామూలుగా ఉంటాయా? కాలిపోతే ఏమో తర్వాత బూడిద అవుతుందా, మసి అవుద్దా? మసా బూడిదా చెప్పక్క? బూడిద అయిపోద్ది. ఇదిగో అయిపోయింది. 1 2 3 1 2 3 1. అయితే ఈ సమయంలో దీంట్లో ఏముందో అమ్మ మీరు ఒకసారి రండి, మీరే. ఇక అనుమానంగా ఉందా? దీంట్లో చేయబట్టి ఇప్పుడు కాలిపోయినాయి కదా, ఇప్పుడు మీరు బూడిద ఎంత తీస్తారు తీద్దాం. బూడిద తీస్తారా అమ్మా? రైట్, చేయబెట్టి తీయండి. జాగ్రత్త అమ్మా, చప్పలు పట్టండి. ఓకేనా? బైబిల్లో రాశారు యెషయా గ్రంథంలో, బూడిదకు ప్రతిగా అదేనమాట. దేవుడు మన జీవితాల్లో చాలా సంతోషకరమైన జీవితాలు, ఈ పాత జీవితాన్ని తీసేసి క్రొత్త జీవితాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అందుకే చెప్పాడు, దేవుడి దగ్గర ఏముందంట? మంచితనం. ఏముందమ్మా? దేవుడు అందరినీ దీవించునుగాక. రైట్, వెరీ గుడ్. ఓకేమ్మా, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఈ సమయంలో మరొకటి చూద్దామా? రైట్ అయ్యగారు, ఇంకోటి చేయమంటారా? అదే మరి చెప్పాలి. పర్మిషన్ గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంట్ అయితేనే చేద్దాం. మీరు అలాగా పుచ్చుకో. ఇండియన్ టైము ఇప్పుడు 1 hour లేట్. అదే మనకి కావాల్సింది. కానుకలు పెడుతున్నారు, కానుకలు సిద్ధపరచండి. కానుకలు బట్టే కానుక ఇది బ్యాగ్. ఇది రావటంగానే అందరికి ఏమొస్తుంది? కానుకలు జ్ఞాపకం వస్తాయి. జోబుల్లో చేయి పెట్టండి, డబ్బులు ఎంత ఉన్నా తీసేయండి, వేసేయండి అంటారు. అంతంత వేయాలంటే ఎవరెత్తారు చూసుకుంటుంటారు. కొంతమంది జోబులో చేయబడి 10 రూపాయలు కనపడుతుంది. కొంతమంది 500 రూపాయల మాంసం కోసం అనుకోదు, పక్కనుండి అంటారు. కొంతమందికి 200 కనపడుతుంది. 200 కనపడితే పాలు కట్టాలి. 200 పాలు ఆడు కనపడతారు. 100 రూపాయలు కనపడడంగానే అబ్బాయి సిగరెట్ పెట్టుకొనుకోద్దా, సిగరెట్ అని ఇంకొకటి కానీ ఇలా అనిపిస్తూ ఉంటాయి. చివరికి కనిపించేది 10 రూపాయ బిళ్ళ, రూపాయి బిళ్ళ కనపడతాయి. అయ్యండి, నేను వచ్చేస్తా. ఎక్కడికి? సంచిలోకి. వాళ్ళే వచ్చేస్తుంటారు. అయితే నా దగ్గర అవన్నీ లేవు. 3 కాగితాలు ఉన్నాయి. కూర్చొని మీరు వెళ్ళి. ఇప్పుడు మీరు రండి, ఇప్పుడు రండి, ఇప్పుడు వస్తారా? రండి, 3 ఆడపిల్ల రండి. రా జాహ్నవి. రైట్, ఇప్పుడు నా దగ్గర సంచిలో 3 కాగితాలు, లేకపోతే 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఇదిగో రెడ్ కలర్. ఇది మన దేశంలో మన హైందవ సోదరులకు అందరికీ గుర్తుగా ఇది చూపిస్తున్నా. పుచ్చుకో. రైట్, ఇది క్రైస్తవులకు గుర్తుగా చూపిస్తున్నా. చూస్తున్నావా? రైట్, ఇది మహమ్మదీయులందరికీ సంబంధించినట్టుగా. ఇది పండగ. ఎవరి పండగ ఇది? క్రిస్మస్ పండగ క్రైస్తవులకు పండగ, అందరికీ పండగ, కొందరు పండగ. బైబిల్లో ఏం చెప్పారంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఇది ప్రజలందరికీ కలుగబోవు, క్రైస్తవులకి, మహమ్మదీయులకి, ప్రపంచంలో ఉన్న వారందరికీ. ప్రపంచ జనాభా 780 కోట్లు ఎంత ఉన్నారు. 220 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో జరిగే పండగ క్రిస్మస్ పండగ. వానం పండగ అని ఉంది. అది ఎక్కడ చేస్తారు? కేరళలోనే. హైదరాబాద్లో చేస్తారు. నెత్తి మీద కుండ పెట్టుకుని వెళ్తారు. ఏ పండుగ అది? బోనాల పండుగ అక్కడే. సంక్రాంతి పండుగ ఇక్కడే.
కానీ ప్రపంచమంతా జరిగే ఒకే ఒక పండగ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు ఒక్కొక్కటి ఎత్తబాకండి, 2 చేతులు ఎత్తాలి. ఎప్పుడు ఎత్తినా 2 చేతులు ఎత్తారంటే ఇష్టపడినట్టుగా, ఒక చేతిదే అన్నట్టు 2 చేతులు ఎత్తాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇది పట్టుకున్నా కాబట్టి ఒక చేతి 2 చేతులు ఎత్తుతా. ఈ సమయంలో ఇది మహమ్మదీయుల గుర్తుగా. ఇప్పుడు ముగ్గురు కలిసి ఉండాలి, అందరికి పండగ ఇది. ఆ ముగ్గురు కలిసి ఉంటానని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఉండాలా లేదా? అందరు కలిసి చేయాలి పండగ. క్రిస్మస్ పండగని క్రైస్తవుల పండగ అనుకుంటాం మనం, నో క్రిస్టియన్స్, అందరికీ పండగ. ఆ ముగ్గురు కలిసి ఉంటారు, అందరూ కలిసి చేద్దాం. ఈ సమయంలో వేసేయండి, మీరు వేసేయండి, వేసే జాతగా రైట్. మీరు కూడా వేసేయండి. వేసారా? వేసారా? మీ ముగ్గురు పట్టుకోండి, చేతులు పట్టుకోండి గట్టిగా గట్టిగా. అబ్బా అడి తిరగండి. ముగ్గురు కలిసి పట్టుకున్నారు, ముగ్గురు కలిసి ఉంటామంటున్నారు. అందరూ పండగ, మా పండగ, అందరు పండగ. చేతులు పైకి వెళ్ళేస్తాను, పైకి వెళ్ళగా అది అందరు కలిసి పండగ అన్నమాట ఇది. ఇప్పుడు అయ్యగారు ఇది అందరు పండగ అని చెప్తాక అయ్యగారు ఒకసారి చూద్దాం. రెండు అయ్యగారు 1 2 3 బో. అయ్యగారు కూడా వచ్చేసింది. మూడు కలిసిపోయింది, ముడేయబండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరం కలిసి ఉందాం, హ్యాపీ క్రిస్మస్. అందరం కలిసి పండుగ చేసుకుందాం, హ్యాపీ క్రిస్మస్. మర్రీ మర్రీ క్రిస్మస్. ఒకసారి తింటే మరి వేసేస్తే ఆయన అనుకున్నారు పండగ, అందరు పండగ అన్నారు. ఈ పండగ అయిపోయినాక మరి అందరూ సరిగ్గా ఉంటారా? చేతి పైకెత్త పట్టుకోండి, మళ్ళీ ఇడిచిపెట్టా. వీళ్ళు ఇప్పుడు ఇడిచిపెట్టేస్తారు, క్రిస్మస్ పండగ అయినాక ఇడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టండి, వదిలిపెట్టండి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పక్కనే పట్టుకుని ఆయన అంటాడు, అలాగేనండి మా నాన్నగారు అలా చెప్తారు, అందరూ అలాగే ఉంటారు, ఇట్టి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారు, ఇడిపోతారు, ముగ్గురు మంచోళ్ళు కదన్నాడు. 1 2 3 తేని. మీరు ఇప్పుడు నన్ను బుక్ చేశారు ఎందుకు? నన్ను ఏం చేద్దామని మళ్ళీ ఎలా తీశారు మీరు? తీయండి. గట్టిగా చప్పట్లు కావాలమ్మా. మీ చప్పట్లే మాకు దుప్పట్లు. అంటే దుప్పట్లు అంటే శాలువాలు అన్నమాట. మీరు ఏం చేయకపోయినా, దుప్పట్లు కప్పపోయినా మీ చప్పట్లు కొడితే మాకు దుప్పట్లు లెక్క. కాబట్టి దండగా కాకుండా కొంచెం చప్పట్లు గట్టిగా కొట్టండి. కొంతమంది చప్పట్లు ఎలా కొడతారు తెలిసిన? కొంతమంది పండగ వచ్చినాక అందరికి ఇష్టమైన పప్పలు ఏమిటంటే అరిసెలు పిండి తీసుకుని చేస్తారా? ఎలా చేస్తారు? అలా సుయ్యమంటాయి. అరిసెలు చేసినట్టుగా చప్పలు కొడతారు కొంతమంది. ఓ తగినట్టుగా, కొట్టినట్టుగా గట్టిగా కొట్టాలి, దెబ్బగా చలిపారిపోవాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓకే, ఇంకొకటి చేద్దామా? ఇంకొకటి చేద్దాం, అంతేనా? రైట్. ఒక ఫ్లవర్ ఉంది, సింగిల్గా ఉంటాం. దేవుని మందిరానికి ఒక్కలే వస్తుండే ఒక్కోసారి. ఏ అమ్మ సువార్తమ్మ, మీ ఆయన గారు ఎక్కడికి వెళ్ళారు? ఆ మసిమ కూడా వస్తాడేటి? అది రాడు. అంటే మీరు ఎదురుగుండా బాగానే ఉంటారు, ఎదురుగుండా ఏమండి సువర్ణరాజు గారు బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏంటి గుడికి రాలేదు? వస్తామండి, వద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి అంటాం. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ మసిమ కూడా రాడు అని ఇంట్లో తిట్టుకుంటారంటారు. ఆయన అంటాడు, అయ్యగారు ఏదో పెట్టేశాడు ముందు, వెళ్ళిపోతుంది గుడికి, తయ్యీరు ఆడుకుంటా బైబిల్ అట్టుకుని డింగిని వెళ్ళిపోతుంది అంటారు. గుడికి వెళ్ళేటప్పుడు ఒక్కలే వస్తుంటారు గుడికి. కొంతమంది ఒక్కలే ఇలాగ వచ్చేస్తుంటారు, ఒక్కలే గుడికి వస్తుంటారు. ఒక్కలే గుడికి వస్తుంటే చెప్తే ఎన్నిసార్లు ఏ ఆదివారం చెప్పినా సరే ఇలాగ ఒక్కలే వచ్చేస్తుంటారు. కానీ ఆదివారం నాడు అయ్యగారు చెప్తారు, అమ్మ మీరు గుడికి వచ్చేటప్పుడు నువ్వు రావాలి, నీ కొడుకు రావాలి, నీ కూతురు రావాలి, నీ పిల్లలు రావాలి అంటే ఎక్కడ కుదురుతుంది అయ్యగారు? ఇంటి దగ్గర గేదె పిల్లలు 2 ఉన్నాయి,
గేదెలకి కడగాలి, పాలు తీయాలి, పేడ తీయాలి, నానా గందరగోళం, గొడవ అవన్నీ చేసుకుని రావాలంటే టైం అయిపోతామని మీరేమో ఆగుతారా? మీరేమో కంటిన్యూ వెళ్ళిపోతుంటారా? మీరు వెళ్ళిపోతుంటారు. అందుకని మాకు చాలా కష్టం అండి, రామండి, ఒక్కడే వస్తుంటాడు గుడికి. అయితే అయ్యగారు చెప్పగా మొత్తం మీద గుడికి వచ్చేస్తారంట. గుడికి చాలామంది వచ్చేస్తానికి రెడీ అయిపోతారు. రావుగా చెప్పగా ఒక్కలే రాకుండా అయ్యగారి మాటిని, అమ్మగారి మాటిని, అమ్మగారు కూడా వచ్చి అమ్మ అందరూ రావాలి గుడికి అని చెప్తే మొత్తం మీద కిస్మిస్ పండగకు వస్తారు. ఏ పండగకి? నవ్వుకుంటూ చెప్పండి రా, చాలా సీరియస్గా కిస్మిస్ అంటున్నారంటే మరి కిస్మిసే. మీరు దేవుని హృదయంలోకి రాకుండా చేసే పండగపై కిస్మిసే. దేవుడు లోపలికి వస్తే చేసేది క్రిస్మస్. దేవుడు లోపలికి వచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రాయి ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఇల్లు కాలుతుందండి అంటారా? ఇల్లు కాలుతుందండి అంటారా? ఏమంటే కాలిపోతుంది, ఫోన్ చేయండి. ఫోన్ దేనికి? ఫైర్ ఇంజిన్కి. అది ఎప్పుడో వస్తే కాలిపోయిన కొత్తది, అది అప్పటి వరకు రాదు అది. అట్లాగే మీరు మెల్లగా కిస్మిస్ పండుగ అంటే గట్టిగా చెప్పండి. అబ్బా ఎంతమంది హ్యాపీగా చెప్పారు. ఇప్పుడు అమ్మగారు చెప్పి అయ్యగారు చెప్పగా అందరి మాట విని క్రిస్మస్ పండగ కన్నా గుడికి రావాలి. ఎలా రావాలో తెలిసినా ఇలా రావాలి. అందరూ రావాలి. తల్లి, పిల్ల, గొడ్డు, గోద, మేక, పిల్లి, కుక్క అన్నీ వచ్చేయాలి గుడికి. అందరూ గుడికి రావాలి. అందరూ గుడికి వస్తే దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించాలని కోరుకుందాం. దేవుడు మన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అని ఇంకొకటి చెబుదామని చేద్దాం, లేదంటే మానేద్దాం. చేద్దామంటారా? చేద్దామా? చేద్దాంలో చెయ్యొద్దండి. ఏమండి ఎక్కువ ఉన్నారు మెజారిటీ. ఇంకోటి చేసేలోపు మన మధ్యలో డాక్టర్ బాలు గారు ఉన్నారు. వారిని ప్రేమతో పైకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. డాక్టర్ బాలు గారు ప్లీజ్ వెల్కమ్. ఉన్నాయి ఏంటమ్మా? చూడాలి, పిల్లలు చూడాలి. ఎన్ని బాల్స్ ఉన్నాయి? 2 బాల్స్. ఒకటి క్రికెట్ బాల్, ఒకటి ఫుట్బాల్. క్రికెట్ బాల్ దేంతో కొడతారు? మీకు తెలుసు. ఇది ఏడుతుంది కొడుతుంటే. అన్నా నన్ను కొడుతున్నారన్నా, ఒకడు 4 అంటాడు, ఒకటి 6 అంటాడన్నా, ఏడుతుందంట. ఇది 6 ఇలాగ కంగారు పడిపోతున్నాను. కానీ దెబ్బలు కొట్టేది దేన్ని? బాల్ని. ఈ బాల్ పేరు ఫుట్బాల్. చూడు ఎలా పాడైపోయిందో. ఫుట్బాల్ని దేంతో ఆడతారు మీకు తెలుసా? ఫుట్బాల్ కాలుతో తంతుంటే అన్నా ఆడుతనే ఈడుతనే వాళ్ళంతా దెబ్బలన్నా అంటుంది. ఇది వీళ్ళిద్దరూ ఏడ్చుకుంటారు. నా దగ్గరికి వచ్చారు. ఒకసారి వచ్చి అన్నారు, మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా ఉండడు, ఏం చేయమంటారు అడిగారు. అప్పుడు నేను చెప్పాను, యేసయ్య మాట వినాలి, నా మాట కాదు, యేసయ్య మాట వినాలి చెప్పాను. యేసయ్య మాట వింటే ఫుట్బాల్కి దెబ్బలు ఉండవు, క్రికెట్ బాల్కి దెబ్బలు ఉండవు, కర్రతో దెబ్బలు ఉండవు, కాలుతో దెబ్బలు ఉండవు. మరి యేసయ్య మాట వింటే మారిపోతారని చెప్తే మారిపోవాలి, మా పేరే మారిపోవాలి, రూపమే మారిపోవాలన్నారు. యేసయ్య దగ్గరికి వస్తే మారిపోతారు. ఎలా మారిపోతారు? అది వరకు అబద్ధాలు ఆడు, ఇప్పుడు అబద్ధాలు ఆడు. అప్పుడు తాగుడితే ఇప్పుడు తాగుడు, అప్పుడు గొడవలు చేసేటప్పుడు గొడవలు చేయడు, అప్పుడు సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగాడు, తాగడు. ఇప్పుడు మారిపోవాలంటే నా దగ్గరికి వచ్చారు ఇద్దరు కూడా మారిపోతారు. ఇప్పుడు అందరు చప్పలు కొట్టడం గట్టిగా 1 2 3 మారిపోవాలంటే వాళ్ళిద్దరు మారిపోతారు. చూడండి ఎలా మారిపోతారు, చూడండి ఒకసారి. 1 2 3. ఎవరు? తంపడికాయలు చప్పట్లో. ఎవరమ్మా? రాబేట్. గట్టిగా చప్పట్లు. రైట్. ఇంకొకటి చేద్దామా మానేద్దామా? చేద్దామని చేతులు ఎత్తడమే అంతే. ఓకే, మా బ్యాచ్ ఎక్కువ. ఇంకోటి
ఈ నల్లగా ఉన్న క్లాత్ మీరు అందరూ చూస్తున్నారా? నల్లగా ఉన్నది ఒకటి మనకి ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటుంది ఈ మధ్య చెట్ల మీద. దాని పేరేంటి? గొంగళి పురుగు. ఇలా పొడుగు ఉంటుంది కదా, గొంగళి పురుగు తిరుగుతూ ఉంటుంది. గొంగళి పురుగు తిరుగుతూ ఉంటే మా ఇంటికి రాయమ్మ, నా పక్కన కూర్చో అంటారు ఎవరైనా. టీవీలో యాడ్ వస్తుంటుంది కదా, రా 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 నా పక్కన కూర్చో అంటారా? గొంగళి పురుగు పిలిచి నా పక్కన కూర్చోమంటారా? ఎవరు అనరు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎంతటి పాపివైనా నేను వచ్చా. బైబిల్ రాశారు, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు ఆయన. రెండోది తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 15వ వచనం అంటాడు, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదయ్యో పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. కాబట్టి వచ్చాడు ఆయన ఈ నల్లటి జీవితాన్ని మార్చేసి మంచి జీవితాన్ని ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరు గట్టిగా చూడండి, పిల్లలు చూడండి. దేవుడు మార్చేసి మన జీవితంలో ఒక నూతనమైన అనుభవాన్ని ఇచ్చేసి, గొంగళి పురుగు ఏమైపోద్ది చివరికి? ఏమైపోద్ది? అప్పుడు ఏమొస్తుంది? గొంగళి పురుగు నల్ల రంగు పోయి ఏమొస్తాయి? రంగులు వస్తాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కలర్స్ నల్లగా ఉంది, మరి ఎప్పుడు మారుద్ది? మార్చేద్దాం. చెప్పండి, 1 2 3 చెప్పండి. 1 2 3 గట్టిగా చప్పట్లో. నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, ఇంతసేపు సహకరించిన మీ అందరికీ మీ చప్పట్లే నాకు దుప్పట్లు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈసారి. దేవునికి వందనాలు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మమ్మల్ని మాయ అనబడింది మాయ చేయకోకుండా మ్యాజిక్ షో ద్వారా గాస్పల్ని మాకు ప్రకటించిన బిషప్ విజయరాజయ్య గారికి మా అందరి పక్షంగా, ఎల్షద్దా మినిస్ట్రీస్ పక్షంగా ప్రత్యేకమైన వందనాల వారికి తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ముగించుకుందాం. ఆఖరికి వచ్చేసాము. 2 ఉన్నాయి. ఒకటి కొవ్వొత్తులు, రెండోది కేక్ కటింగ్. ముందు కొవ్వొత్తుల పని అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ వద్దాం, అంతేనంటారా? ముందు కేక్ పెట్టి ముందు కొవ్వొత్తులు ఇచ్చి ఆర్పాలి కదా. కనుక అందరికీ కొవ్వొత్తులు అందినాయమ్మా? అందరికీ. వెనకాళ్ళు ఇస్తారంటే ఇక్కడ దాకా అందినట్టే లెక్క. రైట్, మంచిది. దయచేసి అందరం ఒక్కసారి లేచి నిలవబెడదాం. చలేస్తుంది కదని పక్కన ఎవరిని కూడా దయచేసి డిస్టర్బ్ చేయండి. చక్కగా నీట్గా అందరూ ఒక్కసారి లేచి నిలవబెడదాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు అలాగే డాక్టర్ ఏంజల్ ఇరువురు కూడా వచ్చి క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే ఏంటి? అసలు ఎందుకు చేస్తారు దీన్ని? యేసయ్య ఈ లోకానికంటే నిజమైన వెలుగుగా వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, నిజమైన వెలుగుగా వచ్చి ఒక్కొక్కరిని కూడా ఆయన వెలిగించిన వారుగా ఉన్నారంట. ఆ విధంగానే ఈ క్యాండిల్ వెలిగించిన విధంగా మన జీవితాలు కూడా యేసు నామములో వెలిగించబడును గాక. నిజమైన వెలుగుతో వెలిగించబడును గాక. నిజమైన వెలుగుగా దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆయన కృపాసత్య సంపూర్ణంగా వచ్చి ఒక్కొక్కరిని కూడా వెలిగించడానికి రక్షకుడిగా దిగి వచ్చారు. దాన్ని క్రిస్మస్ అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇప్పుడు ఈ యొక్క క్యాండిల్ వెలిగిస్తుంటుండగా ఇక్కడ వెలిగించి తీసుకొస్తారు. అందరూ కూడా వెలిగించాలి. వెలిగించిన తర్వాత చెప్పినప్పుడు ఒకరు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంది అని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ స్వరూపుడా, మా గొప్ప ఘనమైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చావు నాయన. అపరాధముల చేత పాపముల చచ్చిన మమ్మల్ని బ్రతికించటానికి నిజమైన వెలుగుగా వచ్చి నేను ఒక్కొక్కరిని వెలిగించిన గొప్ప దేవుడు నీవే. ఈ లోకంలో ఎన్నో వెలుగులు ఉన్నాయి, కానీ నా ప్రభు అవన్నీ కాదు. కానీ నిజమైన వెలుగంటే నీ కొరకు బ్రతికి పరలోక రాజ్యానికి వారసులుగా చేసే గొప్ప దేవుడు నీవే. కనుక ఈ క్యాండిల్ వెలిగిస్తుండగా నాయన ఒక్కొక్కరి జీవితం నీ మహిమతో వెలిగించబడును గాక. మీ కృపల వారు వర్ధిల్లుదురు గాక. అయ్యా, వారి హృదయంలో ఉన్న చీకటంతా యేసు నామములో పాతాళంలో బంధించబడును గాక. చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగిచ్చుటకే ఈ లోకానికి వచ్చిన దేవుడు. అవును ప్రభా, మరణంలో ఉన్న ప్రభా, చీకటిలో పాపంలో ఉన్న వారికి నా ప్రభా, అయ్యా నాకెవరు దిక్కని నాయన వేదనలో ఉన్న వారికి నా ప్రభు నేనున్నానని అయ్యా వారిని వెలిగించే, నిజమైనతో వెలిగించే గొప్ప దేవుడు నీవే. మీకే మహిమ కలుగును గాక. ఈ క్యాండిల్ వెలిగిస్తున్న ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలు వెలిగించి మీకు మహిమ కలుగుంటే సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. చీకటి గల జీవితాన ఒంటరినయ్యున్న వేళ లిమ్ము తీజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నా. చీకటి గల జీవితాన ఒంటరినయ్యున్న వేళ లిమ్ము తీజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నా. వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా. మమ్మును వెలిగించినావా. యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా. యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా. వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా. వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా. మమ్మును వెలిగించినావా. యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా. యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా. షైనింగ్ ఫర్ ద లార్డ్, ఫర్ ద లార్డ్, 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 షైనింగ్ ఫర్ ద లార్డ్, ఫర్ ద లార్డ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. ఆమేన్. ఇప్పుడు మీ చేతిలో కురబొత్తి వెలుగుతున్న కురబొత్తిని ఏం చేస్తారంటే మీ ప్రక్క వాళ్ళకి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మీ ప్రక్క వాళ్ళకి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. అందరూ మార్చుకున్నారా? అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నారా? ఇప్పుడు మీ ప్రక్క వాళ్ళది ఏం చెప్తారంటే దేవుని మంచితనము నీకు వచ్చును గాక అని చెప్పండి. దేవుని మంచితనము నీకు వచ్చును గాక. అదే క్రిస్మస్ అంటే. దేవుడి మంచితనం మనం కలిగి ఉండటమే క్రిస్మస్. దేవుని మంచితనము నీకు వచ్చును గాక. దేవుని మంచితనము నీకు వచ్చును గాక. ఆమేన్. ఇప్పుడు కురబొత్తులు నెమ్మదిగా ఆపేసి ఎవరికి అంటించుకొని ఆపేసుకొని ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇంట్లో వెలిగించుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వెలిగించుకోండి. ఆపేసి మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇంక మీరు లైట్స్ ఆన్. ఇప్పుడు క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంది కనుక మన మధ్య ఉన్న డాక్టర్ బాలు గారు కేక్ కట్ చేస్తారు. క్రిస్మస్ కేక్ని కట్ చేస్తారు. వారు ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ కనుక ముఖ్య అతిథి వారు. మనకి ఇది మనందరికీ సుపరిచితులు. మనందరికీ వారు చాలా మంచి వైద్య సదుపాయాలు చాలా బాగా అందిస్తూ ఉన్నారు. పైగా నిన్నటి దినాన్ని కూడా మేము ఏలూరులో ఒక మెడికల్ క్యాంప్ పెడితే యాహన్ గారు చచ్చిన మెడికల్ క్యాంప్ అక్కడికి వచ్చారు. మొత్తం స్టాఫ్ అంతా వచ్చారు. మొన్న 30వ తారీఖున మొన్న 30వ తారీఖున తిరుపతి దగ్గర వెంకటగిరి తుఫాను అక్కడికి వచ్చారు. ఆ తుఫాను పడుచుకుంటూనే చేశారు. కనుక ఓసారి మన మధ్య డాక్టర్ బాలు గారు సార్ గట్టిగా చెప్పకూడదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా ఉండి మన మధ్యలో క్రిస్మస్ కేకును వారు చేతిపై కట్ చేస్తారు. అయ్యగారు సహకరిస్తారు.
ఏంటది? ఏం కావాలి మీకు చెప్పండి. చాకులు ఉంటాయి కానీ ఇది వెలిగించండి. అదే బాబు ఇది వెలిగించు. గుడ్. హ్యాపీ క్రిస్మస్. మర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీరు కూడా పట్టుకోండి. చెయ్యి. గుడ్. ఆమేన్. ఈ క్రిస్మస్ సంతోషం అందరికీ కలుగును గాక. ఈ క్రిస్మస్ యొక్క రక్షణ చేరి వారందరికీ కలుగును గాక. మీకు పెట్టారు గెస్ట్. మీరు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.